హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్ విత్ సిద్దిక్. లాస్ట్ టైం అనుకోకుండా శ్రీలంక ట్రిప్ వేయడం జరిగింది. అయితే ఈసారి మరొక ట్రిప్ మా ముందుకు వచ్చింది. ఇది బ్యాంకాక్ ట్రిప్. బ్యాంకాక్లో పటాయా సిటీని మేము విజిట్ చేయడం జరిగింది. ఈ పటాయా సిటీ విశేషాలు, అక్కడున్న కొన్ని వీడియోస్, అక్కడ ఏ విధమైన ఫుడ్ తింటారు అనేది, ఇక్కడ మేము ఎక్కువగా చూసింది క్రొకోడైల్ గ్రిల్. దాని గురించి ఈ వీడియోలో వివరించబోతున్నాను. సిటీ అయితే చాలా బాగుంది. బీచ్ వ్యూ కానీ, ఆ పటాయా సిటీ వ్యూ కానీ చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉంది. నైట్ వ్యూ కానీ. ఈ సిటీని బ్యాచిలర్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు, ఈ బ్యాంకాక్ సిటీని అని విన్నాను. సో మేము క్యారియర్ మీడియా ద్వారా రావడంతో ఒక గ్రూప్గా వచ్చాము. హైదరాబాద్ బ్యాచ్తో ఈసారి నేను ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయబోతున్నాను. We are with Palli. మన ఆంధ్రాలో మనం సాయంత్రం అవ్వగానే ఏ విధంగా అయితే చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అంటూ చికెన్ గ్రిల్ ఐటమ్స్ కోసం వీధుల్లో తిరుగుతూ ఉంటామో, అలాగే ఇక్కడ పటాయా సిటీలో కూడా ఈ చికెన్ గ్రిల్ ఐటమ్స్తో పాటు క్రొకోడైల్ గ్రిల్ అనే ఒక ఐటమ్ కూడా ఫేమస్గా కనబడుతుంది. దీనిలో ఎటువంటి ప్రోటీన్స్ లభిస్తాయో తెలియదు, కానీ వాళ్ళు రకరకాలుగా వాటిని ముక్కలుగా కోసి లార్జ్, మీడియం, స్మాల్ అంటూ సేల్ చేస్తున్నారు. అంటే పెట్టిన గంటన్నర లోపే 2 మొసళ్ళను వాళ్ళు తినేయడం జరిగింది. చాలా విచిత్రంగా ఉంది. అక్కడ క్రొకోడైల్ గ్రిల్ షుడ్ ట్రై బిఫోర్ డై అనే ఒక టైటిల్, ట్యాగ్ లైన్ కూడా వాళ్ళు పెట్టారు. చనిపోక ముందే దాన్ని ట్రై చేయాలంట. మరి ముందు రోజు కూడా చూశాను, ఆ రోజు కూడా ఓన్లీ మొసళ్ళ తలకాయలు మాత్రమే కనబడుతున్నాయి. అసలు నిజంగా ఐటమ్ ఉంటుందా లేదా అనుకున్నాను, కానీ నెక్స్ట్ డే వెళ్ళగానే ఫ్రెష్గా అప్పటికప్పుడు పెట్టాడు. ఆ సందు చివరికి వెళ్ళొచ్చే లోపు ఆ 2 మొసళ్ళు మళ్ళీ మాయమైపోయినాయి. సో మన చికెన్ గ్రిల్ ఐటమ్స్ లాగా అక్కడ క్రొకోడైల్ గ్రిల్ చాలా ఫేమస్ అని నాకైతే అర్థమైంది. అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చి మేము స్టే చేసిన హోటల్ ఏదైతే ఉందో దాని ఫుల్ డీటెయిల్స్ని మేము ముందుంచబోతున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.